అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడప జిల్లా కడప నగర అధ్యక్ష పదవి అంటే టీడీపీ అధ్యక్ష పదవికి వివిధ వర్గాల నుంచి కూడా అభ్యర్థనలు వెల్లువెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం కులాల వారీగా విడిపోయి తమ కులానికే అధ్యక్ష పదవిని కట్టబెట్టాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. దీంతో రకంగా కడప జిల్లాలో కడప నగరాన్ని తీసుకుంటే ప్రధానంగా కడప నగరాన్ని గతంలో ఏదైతే మైనారిటీ వర్గాలకే అధ్యక్ష పదవి కేటాయించాలన్నటువంటి ఓ కీలక నేత నిర్ణయం తీసుకున్నారో, అయితే కీలక నేత నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ఇతర వర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున తమకు ఇవ్వాలన్నటువంటి డిమాండ్ పెరుగుతుండటంతో ఒక్కసారిగా అధ్యక్ష పదవి పీఠం వివాదాలకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కడపలో ఎక్కువ శాతం మంది, ఎందుకంటే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు ఉన్నారు. వారంతా కూడా మొదటి నుంచి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఇప్పటికి కూడా పార్టీలోనే కొనసాగుతున్నారు. అలాంటి వారిని గుర్తించి కడప నగర అధ్యక్ష పదవి ఇవ్వాలన్నటువంటి డిమాండ్ కూడా అటు ఎస్సీ సామాజిక వర్గాల నుంచి కూడా వినిపిస్తున్న పరిస్థితి. మరోవైపు అటు బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారికి కూడా కడప నగర అధ్యక్ష పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో రకంగా జిల్లాకు సంబంధించినటువంటి ఒక కీలక నేత మైనారిటీ వర్గాలకే అధ్యక్ష పదవి ఇస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలో మైనారిటీ వర్గాలకు అది చేజారిపోయే పరిస్థితి ఉందన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతున్న నేపథ్యంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కానీ మొత్తానికైతే మాత్రం కొంత ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే అధ్యక్ష పదవి అంటే నగర అధ్యక్ష పదవి ఎవరికి కట్టబెడతారన్నటువంటి వాటిపైన కూడా సర్వత్రా చర్చకు దారితీసిన పరిస్థితి. ఎందుకంటే అన్ని వర్గాలు కూడా తమ కులానికే అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈ నేపథ్యంలో కూడా ఒక రకంగా వివాదాలకు దారితీసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే వివాదాలకు తెరదించే దిశగా కూడా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక వర్గానికి అధ్యక్ష పదవి ఇస్తే మరో వర్గం అలకబ్బుని అసమ్మతి బావుట ఎగరవేసే పరిస్థితి నేపథ్యం. ఎందుకంటే ప్రధానంగా కడప చూసుకుంటే మాత్రం వర్గ రాజకీయాలకు పెట్టింది పేరు. కాబట్టి వర్గ రాజకీయాలు, అసమ్మతి, అసంతృప్తి ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే అది కడప అని చెప్పుకుంటూ అంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ పదవిని, ఎందుకంటే గతంలో ఏదైతే వైసీపీలో కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కూడా నగర అధ్యక్ష బాధ్యతలు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు నిర్వర్తించారు. ఇప్పటి వరకు కూడా అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు అధ్యక్ష పదవి చేపట్టలేదు. కాబట్టి ఖచ్చితంగా తమకు ప్రాధాన్యత కల్పించాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఒక బలమైన శక్తిగా ఎదగాలంటే ఎస్సీ సామాజిక వర్గానికి పెద్దపీట వేశామన్నటువంటి భావన అటు ప్రజల్లో కావచ్చు, ఇతరత్ర వర్గాల ఎస్సీ సామాజిక వర్గాల ప్రధానంగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పార్టీ బలపడాలన్నా కూడా ఎస్సీ సామాజిక వర్గాల్లో బలమైనటువంటి నేతను నగర అధ్యక్షునిగా నియమిస్తే బాగుంటున్నటువంటి ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ క్రమంలో అటు బలిజలు కూడా నగర అధ్యక్ష పదవిని కూడా డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. అంటే అన్ని వర్గాలు కూడా ఒక్కొక్కరుగా విడిపోయి ఒక రకంగా విభేదాలకు దారితీసే పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యం, ఆ నేపథ్యంలో కూడా అధిష్టానం ఎటువైపు అడుగులు వేస్తుందో అన్నటువంటి ఉత్కంఠ పరిస్థితులు కడప నగరంలో నెలకొన్న ఈ నేపథ్యంలో అటు అధిష్టానం కావచ్చు, అదేవిధంగా గతంలో ఏదైతే జిల్లాకు సంబంధించినటువంటి కీలక నేత మైనారిటీ వర్గాలకే అధ్యక్ష పదవి అంటూ కూడా దాదాపు ఆయన ప్రకటించారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో ఒక రకంగా ఇతర వర్గాలకు కేటాయిస్తే మాత్రం మైనారిటీ వర్గాల్లో కొంత వ్యతిరేకత వ్యక్తమయ్యే పరిస్థితి కనిపించే అవకాశాలు లేకపోలేదు. అయితే మైనారిటీ వర్గాలు ఎక్కువ శాతం మనకు ఓటు వేయలేదన్నటువంటి భావన కూడా కొందరిలో అక్కడక్కడ వినిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే కడప పరిధిలో చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా మైనారిటీలు, ఎందుకంటే మైనారిటీలు అండగా నిలిచారు కాబట్టి పార్టీ గెలుపు కోసం కృషి చేసినటువంటి వర్గాల్లో మైనారిటీ వర్గాలు కావచ్చు, అయితే ఇతరత్ర వర్గాలు కూడా కృషి చేశాయి. అంత భారీ స్థాయిలో మెజారిటీ రావడానికి ప్రధాన కారణం ఒక రకంగా అన్ని వర్గాలు కలిసి పనిచేశాయి కాబట్టి ఆ స్థాయిలో మెజారిటీ వచ్చింది. కాబట్టి అన్ని వర్గాలను పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నటువంటి భావన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా కూడా అటు మైనారిటీ కావచ్చు, బలిజ సామాజిక వర్గం కావచ్చు, అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గాలు మూడు వర్గాలు కూడా వీడిపోయి అధ్యక్ష పదవులను ఆశిస్తుండడంతో ఒక్కసారిగా కొంత ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్న ఈ నేపథ్యంలో అధిష్టానం ముగ్గురిని కూర్చోబెట్టి సమన్వయపరిచి అందరినీ కూడా ఒక తాటిపైకి తెచ్చి అధ్యక్షుడిని నియమిస్తే తప్ప, లేదంటే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలుగా జరగనున్న నేపథ్యం, ఈ నేపథ్యంలో వర్గ విభేదాలకు దారితీసి పార్టీ మరింత డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యం. కాబట్టి ఖచ్చితంగా ఆయా వర్గాలను అందరినీ కూడా అక్కున చేర్చుకొని వారందరినీ ఒక సమైక్యపరిచి ఒక ఐక్యత
గా ఉండే దిశగా అడుగులు వేసి అధ్యక్ష పదవిని ఖరారు చేస్తారని అటు టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు. అయితే ప్రధానంగా ఎస్సీలు మాత్రం పట్టుబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో వైసీపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీల్లో కూడా ఎస్సీలే నగర అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. కానీ టీడీపీలో ఇంతవరకు ఆ సాంప్రదాయం లేదు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అటు ఎస్సీ సామాజిక వర్గంలో ఒక మరినటువంటి మార్పు, అంటే పార్టీలో మార్పు కనిపిస్తుంది, అన్ని వర్గాలకు పెద్దపీట వేస్తున్నారన్నటువంటి భావన కలగాలంటే ఖచ్చితంగా నగర అధ్యక్ష పదవి ఎస్సీ సామాజిక వర్గాలకే ఇవ్వాలన్నటువంటి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో అధిష్టానం ఎటువైపు అడుగులు వేస్తుందో వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.